అతను చాలా కాలంగా అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. 3 నెలలుగా రాణి డ్యాన్స్ నేర్చుకుంటూ ఉంది. రాత్రి నుండి వర్షం పడుతూనే ఉంది. ఆమె ఎదురు చూస్తూ ఉంది. రాజు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ ఆన్గోయింగ్ యాక్షన్స్. అంటే పాస్ట్లో మొదలయ్యి ఇప్పుడు దాకా కొనసాగుతూ అలాగే కొనసాగుతూ ఫ్యూచర్లో కూడా ఎక్కడో దగ్గర ఎండ్ అవుతాయి. ఇక్కడ సబ్జెక్ట్స్ హీ, షీ, ఇట్, సింగిల్ నౌన్స్ ఉంటాయి. అందుకని ఈ ఆన్గోయింగ్ యాక్షన్స్కి సబ్జెక్ట్స్ తర్వాత హ్యాజ్ బీన్ ఉపయోగిస్తాము. ఇలాంటి విషయాలు చెప్పడానికి స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే సబ్జెక్టు అంటే హీ, షీ, ఇట్ ఏదైనా నేమ్, దాని తర్వాత హ్యాస్ బీన్, నెక్స్ట్ వెర్బ్కి ఐఎన్జి ఆబ్జెక్టు ఉండాలి. ఈ విధంగా రాసే వాక్యాలు ఆన్గోయింగ్ యాక్షన్స్ని తెలియచేస్తాయి. చూడండి, హీ హ్యాస్ బీన్ వర్కింగ్ దేర్ ఫర్ లాంగ్ టైం. చాలా కాలంగా అతను అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. రాణి హ్యాస్ బీన్ లెర్నింగ్ డ్యాన్స్ ఫర్ 3 months. 3 నెలలుగా రాణి డ్యాన్స్ నేర్చుకుంటూ ఉంది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ లాస్ట్ నైట్. రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది. ఇక వర్షం అనేదాన్ని ఇట్తో చెప్తాము. షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ సిన్స్ 1 PM, సిన్స్ 12 PM అని చెప్పొచ్చు, లేదా ఫర్ 2 hours, ఫర్ 3 hours అని అయినా చెప్పొచ్చు. రాజు హ్యాస్ బీన్ టాకింగ్ సిన్స్ 1 PM అని చెప్పొచ్చు, లేదా ఫర్ 1 hour, 2 hours అయినా చెప్పొచ్చు. అంటే ఇవన్నీ ఎట్ ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నట్లుగా చెప్పడం కాకుండా పాస్ట్లో ఒక టైంలో మొదలయ్యి ఇప్పుడు దాకా ఆ పనులు జరుగుతూ ఇక ముందు కూడా ఫ్యూచర్లో జరుగుతూ ఎక్కడో దగ్గర ఎండ్ అవుతాయి. వీటిని ఆన్ గోయింగ్ యాక్షన్స్ అంటారు. లాస్ట్ వీడియోలో హ్యావ్ బీన్ గురించి చెప్పుకున్నాం. అంటే అక్కడ సబ్జెక్ట్స్ ఐ, యు, వి, దే ప్లూరల్ నౌన్స్ ఉంటాయి. ఇక్కడ హ్యాజ్ బీన్తో సెంటెన్సెస్. ఇప్పుడు సబ్జెక్ట్స్ ఏముంటాయి? హీ, షీ, ఇట్ సింగిల్ నౌన్స్ సబ్జెక్ట్స్గా ఉంటాయి. ఈ విధంగా మనం ఆన్గోయింగ్ యాక్షన్స్ని సబ్జెక్ట్స్ హీ, షీ, ఇట్ సింగిల్ నౌన్స్తో చెప్పేటప్పుడు వాటి ప్రక్కన హ్యాజ్ బీన్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ వెర్బ్కి ఐఎన్జీ ఉంటుంది, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత పీరియడ్ ఆఫ్ టైం అయితే ఫార్ ఉపయోగిస్తాము, పాయింట్ ఆఫ్ టైం అయితే సిన్స్ ఉపయోగిస్తాము. ఈ విధంగా మరికొన్ని సెంటెన్సెస్ని మనం ప్రాక్టీస్ చేయాలి.